వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వారం నిర్వహించే స్పందన అర్జీలకు సర్వత్రా పరిష్కారం. పసుపు రైతుల్ని ఆదుకోండి, జనసేన నేత నాదెండ్ల మనోహర్. నిరుపేదలకు వరం, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేతులు కలిపిన చంద్రబాబు పవన్ ఆదేశాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లబోతున్నామని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల జనసేన పార్టీ సమన్వయకర్తలతో తెనాలిలో సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలతోటి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే 2 పార్టీలు కలయిక అనేది ఒక హిస్టారిక్. అది ఎక్కడికక్కడ గ్రామాల్లో వివిధ వర్గాలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా మనం కూర్చొని మనం మాట్లాడుకొని వాళ్ళకు ఉండేటువంటి భయాలను తొలగించి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇద్దరికీ క్రాస్ ఓటింగ్ అనేది 100% పడే విధంగా చేయటం గురించి ఈరోజు అందరం మేము సమావేశమయ్యాం. నెక్స్ట్ మండల స్థాయి నేతలతోటి, గ్రామ స్థాయి నేతలతోటి కలిసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధమైనటువంటి రీఅష్యూరెన్స్ వారికి ఇవ్వాలి, ఇద్దరుని ఒకే పార్టీ కార్యకర్తల్లాగా ఎలక్షన్ అయిపోయాక కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనే దాంట్లో ఎక్కువ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కష్టపడి రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇద్దరు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా ఎన్నికలు సిద్ధమనే ఒక ప్రయత్నంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున 7 నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల్ని పిలిపించి ఒక సమన్వయ కమిటీ కోసం రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి, చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే అవి ఎట్లా పూడ్చాలనేది నాయకులందరూ కూడా మాట్లాడుకుని బాధ్యత తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఓటు కూడా మన పార్టీ అధినేతలు ఏ విధంగా కోరుకున్నారో, ఇది కేవలం వ్యక్తిగతంగా ఒకరికి అభిప్రాయం లేకపోతే ఒకరికి కాదు. మన పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఓటు మనం తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఆ ఓటు పడే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఇరు పార్టీల నాయకులకి, కార్యకర్తలకు ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రాసెస్లో ఎక్కడ లోపం లేకుండా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో, ఇంకా మెరుగైన వాతావరణంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఈరోజు మేము అందరం కూడా చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు భవిష్యత్తులో మండలాధ్యక్షులు, అదేవిధంగా గ్రామస్థాయి కార్యకర్తలు అందరితో కూడా వివిధ సమావేశాలు ఏర్పాటు చేసుకుని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని గొప్ప మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం, బాధ్యత మనందరికీ ఉంది. అందుకు అందరూ కూడా సహకరించాలి. ఎక్కడ పొరపాటు జరగకుండా పార్టీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా మన ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. ఎంపీ క్యాండిడేట్ చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేసేటట్టు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేయమని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పైబడినప్పటికీ నేటి వరకు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలోనికి నడిపించడంలో పాలక ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర తెలియజేశారు. స్థానిక శ్రీకాకుళంలోని క్రాంతి భవన్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటి వరకు ఎటువంటి కాలుష్య కంపెనీలు ఏర్పాటు చేసి స్థానిక యువతకి 75% ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి దాఖలాలు కూడా లేవు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందువల్లంటే ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లా ఎలుగుబాటుతనంగా ఎక్కువ ఉంది తీవ్రత. ఎందుకంటే ఉపాధి అవకాశాలు లేవు, అలాగే ఉద్యోగ అవకాశాలు లేవు. ఇచ్చిన ఉద్యోగాలు కూడా అరాకొరగా ఉద్యోగాలతో నోటిఫికేషన్ జరుగుతుంది. దీని సందర్భంగా విజయనగరం, మన్యం జిల్లా, అలాగే శ్రీకాకుళం జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకి ప్రముఖులు హాజరవడం కూడా జరుగుతుంది 12వ తేదీగా. అలాగే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన శాఖపత్రం విడుదల చేయాలి. ఎందువల్లంటే ఈ వైజాగ్లో
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఇచ్చి అతని సొంత నివాసాన్ని నిలబెట్టుకున్నారు తప్పగానే ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన ఎటువంటి వివోఏలకు మెడపై కత్తిలా ఉన్న కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, వివోఏల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ప్రభావతి, జి అసిరినాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివోఏల 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వివోల మెర్జ్ ఆపాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో వివోఏలు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా వాంబే కాలనీ జంక్షన్ నుండి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపడం తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు సిహెచ్ అమ్మన్నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు. వారం వారం నిర్వహించే స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీ జిలానీ సమూన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 235 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. శ్రీకాకుళం సెక్రటరీగాను అండ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. సో ముద్దాడ శిరీష అమ్మాయి గత 6 సంవత్సరాల నుంచి మా దగ్గర కోచింగ్గా వస్తుంది. చాలా రకాలుగా నేషనల్స్, ఆల్ ఇండియా నేషనల్, స్టేట్లో గోల్డ్ మెడల్ అన్నీ కూడా సాధించి A1 టైక్వాండోలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నా అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ నెలలో జరిగిన కోయంబత్తూర్ సౌత్ జోన్ ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్స్లో గోల్డ్ మెడల్ సాధించి ఆ పైన జార్ఖండ్లో జరిగిన రాంచీలో సౌత్ జోన్ గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత కూడాను ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. మన ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణంగా ఒకే ఒక అమ్మాయికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున బ్రాంజ్ మెడల్, అది కూడా మన శ్రీకాకుళం జిల్లా అయి ఉండి చాలా వెనకబడిన జిల్లా అయింది కూడా తను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడాను కెరీర్లో రాణిస్తున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్కి అండ్ మన శ్రీకాకుళం జిల్లా మా ఇన్స్టిట్యూట్కి కూడాను ఈ అమ్మాయి వల్ల పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎం శిరీష. నాది వప్పంగి గ్రామం. మొన్న సౌత్ జోన్లో కోయంబత్తూర్లో నేషనల్స్ అయ్యాయి మాకు. అందులో గోల్డ్ మెడల్ వచ్చింది. దాని నెక్స్ట్ లెవెల్ ఖేలో ఇండియా సీనియర్స్ ఉమెన్స్ లీగ్, అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు. ఉషు గేమ్లో వచ్చింది బ్రాంజ్ మెడల్. ఇది వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీ నాకు. ఎందుకంటే మా గురు వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ తరపున ఆడినందుకు చాలా పేరు వచ్చింది మా గురు వాళ్ళకి. నాకు చాలా హ్యాపీ. నేను కర్నూలు జిల్లా ఎమ్మినగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీరామ్ ఈరోజు కాలేజీలోని స్టాఫ్ రూమ్ బయట ఒంటిపై పెట్రోల్ పోసుకుంటూ ఉండగా తోటి సహచర లెక్చరర్లు వచ్చి అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి తనకు రావాల్సిన గత కొన్నేళ్ల పీఆర్సీ బకాయిలు విడుదల కాలేదనే ఆవేదనతో ఈ విధంగా చేసినట్లు బాధితుడు శ్రీరామ్ తెలియజేశారు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏం జరిగిందని చెప్పండి. చెప్పుకోవడానికి కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల కాలంలో పండించి చెప్పండి, విషయం చెప్పండి, ప్రాబ్లం ఏం చెప్పండి. నాకు రావాల్సిన ఆర్థిక విషయాల్లో నాకు మా ప్రెస్ వాళ్ళు, మా సీనియర్ అసిస్టెంట్, బోర్డులో ఉండేటటువంటి కమిషనర్, ఆఫీస్లో ఉండేటటువంటి సూపరింటెండెంట్ శ్రీనివాసులు రాకుండా ఆఫ్ చేస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాలు 3 పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. అవి చేయమని ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవటం లేదు. మేము లెటర్ పంపిస్తున్నాం, నీ చావేదో నీ చావు అంటున్నారు.
దాని గురించి ఏం జరుగుతుందో కూడా కనుక్కోవాలి. నా మిస్సెస్ని కూడా ఇక్కడే కాలేజీలో చూస్తుంది. ఆమె విషయంలో పర్టికులర్ పంపిస్తున్నట్టు కూడా 5 సంవత్సరాలు తక్కువ చేసి పంపించినారు, రికార్డులు లేవని. మళ్ళీ ఆమె ఒక్కడికి రికార్డులు లేకుండా ఉంటాయి, మళ్ళీ మిగతా వాళ్ళందరూ కంటిన్యూస్ సర్వీసులు పంపించినారు కదా, ఆ రికార్డులు వెనక్కి వాళ్ళే కూడా ఉండాలిగా. మొన్న ఏదో వేరే వాళ్ళకి షూరిటీ ఇచ్చినాను, లాయర్ నోటీస్ వస్తే చెప్పకుండా మొత్తం జీతం మొత్తం కట్ చేసి 150 రూపాయలు నా అకౌంట్లో వేసినారు. 150 రూపాయలతో నేను ఎట్లా బతకాలి? నాకు రావాల్సిన ఆర్థిక వనరులు మాత్రం రావడానికి లేదు, ఇవ్వడానికి లేదు. ఊరికే నోటీస్ ఇచ్చిందంటే కట్ చేసి వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు అమౌంట్. నేను ఎట్లా బతకాలి? ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసి నేను ఇదే బతకాలా? ఇదేనా నాకు చేసిన న్యాయం? అందుకనే చచ్చిపోవాలి అనుకుంటున్నాను. ఎంతవరకు రావాలన్నమాట? దాదాపు 20 లక్షల వరకు రావాలి. తర్వాత జీతం కూడా పెరుగుతుంది ఆ పిఆర్సీ వస్తే, అది కూడా రాకుండా ఆఫ్ చేస్తున్నారు. జనవరి 19న దుగ్గిరాల్లో కోల్డ్ స్టోరేజ్ పసుపు అగ్నికి ఆహుతై 300 మంది రైతులు స్టాక్ కోల్డ్ స్టోరేజ్ లో స్టాక్ పెట్టి అగ్ని ప్రమాదంలో నష్టపోయారన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. గుంటూరులోని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. 90,000 క్వింటాళ్ల పసుపు అగ్నికి ఆహుతి అయినా రైతుల బాధలు ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 100 కోట్ల రూపాయల నష్టం జరిగింది, అధికారులు నాయకులు స్పందించలేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ జనసేన కలిసి పోరాటం చేస్తానని తెలిపారు. జనవరి 19వ తారీఖున దుగ్గిరాల్లో కోల్డ్ స్టోరేజ్ యూనిట్లో సంవత్సరాల నుంచి పాపం రైతులు గిట్టుబాటు ధర లేక పసుపు సుమారు 90,000 క్వింటాళ్ళు ఆ గొడౌన్లో పెట్టుకున్న తరుణంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయింది. ఆ రోజు నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి రైతుల్ని కాపాడే విధంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఎవరైతే ఈ యాజమాన్యం ఈ స్టాక్ అంతా కూడా ఇన్సూర్ చేశారో తగిన విధంగా వాళ్ళకి న్యాయం జరగడానికి పాపం వాళ్ళు పోరాటం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. సుమారు 300 మంది రైతులు మా తెనాలి డెల్టా ప్రాంతంలో దుగ్గిరాల నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం, అదేవిధంగా రేపల్లి నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది ఈ గొడౌన్లో స్టాక్స్ పెట్టుకుని పాపం నష్టపోయారు. గత వారం రోజుల నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక ఆవేదనతోటి వాళ్ళు మానసికంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇరువురం కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు ఒక నివేదిక, ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. రేపటికల్లా రిపోర్ట్ తెప్పించుకుని సబ్ కలెక్టర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసరు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని 2 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రిపోర్టు పంపిస్తామని చెప్పారు. దానికి రైతులు కూడా వాళ్ళకున్న కొన్ని అనుమానాలు, ప్రశ్నలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడారు. అంతవరకు ఈ మీటింగ్ బాగా సజావుగా జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలి. దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంటే కేవలం 40 కోట్ల రూపాయల వరకే వీళ్ళు ఇన్షూర్ చేశారనే ఒక భయం రైతుల్లో ఉంది. 5,000 రూపాయలుగా క్వింటాల్ చొప్పున ఈరోజు మార్కెట్ ధర 12,000, 13,000 చేరిపోయింది ఆల్రెడీ. సో నష్టం అంత జరుగుతున్నా కూడా కనీసం ఆ రోజు సరుకున్న రోజున్న విలువని కట్టి ఈ రైతులకి ఆదుకునే విధంగా ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరగానే ఈ ఫైలు తక్షణమే స్పందించి మన ప్రాంత రైతులందరినీ కూడా కాపాడాలని జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు ఆ విధంగా సానుకూలంగా స్పందించాలనే నమ్మకంతో ఈ రైతులందరినీ కూడా మేము గుంటూరు తీసుకురావడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరు ఫాతిమా ఆధ్వర్యంలో ముస్లిం పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్ కల్పించినందుకు ఆకర్షితులై నాగుల మీరా పార్టీలో చేరారని చెప్పారు. నూరి ఫాతిమా వైఎస్ఆర్సీపీ కండువా కప్పి ఆహ్వానించారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం.
ఈరోజు మన గుంటూరు టూర్లో ఎంఎస్పిఎస్ అసోసియేషన్లో నాకు మీరు అన్న పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మా కుటుంబంలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రూప, అలాగే ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, మైనారిటీలకి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకి ఆకర్షితులై, అలాగే నియమాలు నిబంధనలు వైఎస్ఆర్సీపీ కుటుంబంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా చక్కగా ఉన్నాయి. ప్రభుత్వానికి మంచి చేస్తారు, ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే నాకు మీరు అన్న మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మన బలం మనం ఖచ్చితంగా నిరూపించగలిగితే ఖచ్చితంగా అపోజిషన్ అనేది ఉండదు. వాళ్ళందరూ పొత్తులు పెట్టుకుంటున్నారు, వాళ్ళందరూ పొత్తులు పెట్టుకొని వచ్చినా కూడా మేము పొత్తులు పెట్టుకుంది ప్రజలతో మాత్రమే అని చెప్పి ఇది ఒక నిదర్శనం. మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజల సంక్షేమ పథకాన్ని అందించడానికి, అలాగే ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము, మైనారిటీకి దాదాపుగా 7 సీట్లు కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం మైనారిటీస్కి ఇచ్చిన ప్రాధాన్యత కోసం. మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి, అలాగే ఆయన సీఎం చేసుకోవడానికి, అలాగే గుంటూరులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నాగుల్ మేరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. నేడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న మైనార్టీ వివిధ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆ తర్వాత రాజకీయ రంగంలో కూడా 4% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఈరోజు 7 నియోజకవర్గాల్లో ముస్లింలకు ఇచ్చినటువంటి స్థానాలను ఆకర్షితున్నాయి. నేను ఈరోజు నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఏదైతే మహిళా సాధికారత కూడా ముస్లింలో ఏదైతే లోపం ఉందో, మహిళల్లో ముస్లిం సాధికారత లేదు, రాజకీయ రంగ ప్రవేశం జరగట్లేదు అని ఒక దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కాయికి అవకాశం ఇచ్చారు. అక్కాయి గెలుపు కోసం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నా వంతు నేను బాధ్యతగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈపూరు మండలంలో ఫిబ్రవరి 21న జరిగిన హత్య కేసును సోమవారం పోలీసులు ఛేదించారు. వినుకొండ రూరల్ సిఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం ఈపూరు మండలం అగ్నిగుండాల సమీపంలో గత నెల 21న జరిగిన కౌలు రైతు తులసి నాయక్ హత్య కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు. ఫిబ్రవరి నెల 21వ తారీఖున ముఖ్య తులసిరామ్ నాయక్ బొల్లాపల్లి మండలం మాలపాడు గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు ప్రతిరోజు అగ్నిగుండాల ఈపూర్ మండలానికి వెళ్ళి పనిచేసుకొని తిరిగి వస్తూ ఉండేవాడు. 21వ తారీఖున తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి చంపేసి అక్కడ పడేసి నా విషయం మీద ఆ రోజు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో నేను, ఎస్ఐ బొల్లాపల్లి, ఎస్ఐ ఈపూర్, ఐరోల్ ఎస్ఐ అందరం కూడా టీమ్స్గా ఏర్పడి ఆ కేసుని త్వరితగతిన ఛేదించడానికి ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగా విచారణలో 4 ముద్దాయిల పాత్ర ఇందులో 4 ముద్దాయిలు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎర్రిబెల్లి గంగ, ఇతను కాకినాడ, తర్వాత గంగిరెడ్డి నాగిరెడ్డి బొల్లాపల్లి, రామావతు శివానాయక్ మాలపాడు గ్రామం బొల్లాపల్లి, జరుగుల రామాంజనేయులు గంగులపాలెం బొల్లాపల్లి మండలం. వీళ్ళ పాత్ర ఏంటని విచారిస్తే శివానాయక్ అనే అతను వాళ్ళ ఫాదరు 2022వ సంవత్సరం డిసెంబర్లో అనారోగ్యంతో చనిపోతే ఎవరైతే ఈరోజు మర్డర్ చేయబడ్డాడో అతనే చంపాడు, అతను చేతబడి చేసి చంపాడు అనే ఉద్దేశంతో తులసి నాయక్ని ఎప్పుడైనా కానీ నిన్ను చంపుతానని ఒక శపథం చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా ఒక 3 నెలల క్రితం బొల్లాపల్లికి చెందిన నాగిరెడ్డిని కలిసి ఏదైనా మా నాన్న చంపిన అతన్ని ఎలాగైనా చంపాలి, ఎవరైనా చంపేవాళ్ళు ఉంటే కాంట్రాక్ట్ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, మాట్లాడమని చెప్పడం జరిగింది. నాగిరెడ్డి అనే అతను బొల్లాపల్లి మండలం నుంచి మాలపాడు గ్రామానికి వెళ్ళి కొంతమందితో ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకున్నాడనే ఉద్దేశంతో చనిపోయిన తులసిరామ్ నాయక్ నాగిరెడ్డిని పల్లికి రావద్దని చెప్పి, మాలపాడు రావద్దని చెప్పి గట్టిగా వాళ్ళ మధ్యన వాగ్వాదం జరిగినట్టు కూడా. మంగళగిరిలో రేపు నిర్వహించే జయహో బీసీ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.
జనసేన నేత నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన అన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. రేపు మధ్యాహ్నం 3:30 జయహో బీసీ సమావేశం ప్రారంభమవుతుందని బీసీ సామాజిక వర్గాల వారు సూచనలు చేశారు. 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీ వర్గాల వారికి పెన్షన్ ఇవ్వాలని అన్నారు. జయహో బీసీ బహిరంగ సభకి అనేక సలహాలు, సూచనలు, వెనుకబడిన తరగతులకి ఏ విధంగా కొన్ని మంచి ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి మేనిఫెస్టోలో మనం కొత్త అంశాలు పొందుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరితో ఒక మీటింగు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున బోన్మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు, చలపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పోతిన్ మహేష్ గారు ముగ్గురు కూడా ఆ సమావేశంలో పాల్గొని సుమారు 19 వివిధ కులాల సంఘాల ప్రతినిధులతోటి సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమావేశంలోని కొన్ని అంశాలు బోన్మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు వివరిస్తారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇవ్వాల్సింది చట్టపరంగా, దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అపార నష్టం కలిగించింది మన బీసీ సోదరమణులకు. ఆ అంశం పైన కూడా మన వాళ్ళు ఇవాళ చర్చించారు. చాలా లోతుగా వీటిపైన విశ్లేషించుకుని ఉమ్మడి ప్రణాళిక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామో ఆ భరోసా కల్పించడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వామ్యం కోరుతున్నాం. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడతారు. నమస్కారం అండి. ఈరోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వారితో బీసీ డిక్లరేషన్ దాని గురించి మా జనసేన పార్టీ తరఫున ఆ పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేము ఆ యొక్క రేపు మేనిఫెస్టోలో ఏదైతే చేర్చాలనే అంశాలపై మా నాయకులు ఇచ్చినటువంటి సూచనలు కొన్నింటిని తెలుగుదేశం పార్టీ వారికి అందజేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి అన్ని కులాలు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని కులాల వారు కూడా కొన్ని సూచనలు చేశారు. అట్లా మా పార్టీ తరఫున కూడా కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు రావడం, కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే చేతి వృత్తుల వారు ఉన్నారో, కుల వృత్తుల వారు ఉన్నారో వారికి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయాలనే విధానాన్ని మేము డిస్కస్ చేసాం. దాంతోపాటుగా కూడా అందరికీ వర్తించే విధంగా కూడా దాన్ని పెన్షన్ అమలు చేయాలని మేము మా యొక్క పిఎస్సి చైర్మన్ గారు చెప్పిన విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా ఆ యొక్క మేనిఫెస్టోలో చేరడానికి కూడా వారు తయారు చేస్తూ ఉన్నారు, ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. జిల్లా రవాణా శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి నారాయణ విద్యా సంస్థలకు సంబంధం ఉన్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహించామని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వివరణ ఇచ్చారు. సోమవారం తనిఖీల అనంతరం ఆయన ఎస్పీ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి చందర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. నిన్న లేట్ అవర్స్లో మనకి ఒక కంప్లైంట్ వచ్చింది డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి. వాళ్ళకు వచ్చిన రిపోర్ట్, ఆయనకు వచ్చిన రిపోర్ట్, ట్యాక్స్ ఎవేషన్ కమిషన్ వాళ్ళు ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మనకు ఒక రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది 6th టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు పైన, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ పేరు పైన ఒక రిపోర్ట్ వచ్చింది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ రిపోర్ట్లో నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒక సొసైటీ ఫామ్ అయ్యి దానికి అనుబంధంగా ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక మేనేజ్మెంట్ సర్వీస్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్పైరా ఏం చేస్తుందంటే నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి మేనేజరియల్ సర్వీస్, అంటే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అన్నీ ఇన్స్పైరా చేస్తుంది. దానికి సంబంధించి పేమెంట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇన్స్పైరాకి ఇస్తారు. ఇది నార్మల్గా 2013 సంవత్సరం నుంచి ఇన్స్పైరా అనే కంపెనీ ఫోర్స్లో ఉంది. దానికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి డైరెక్టర్గా, ప్రెసిడెంట్గా పునీత్ కోతప్ప అనే ఆయన ఇన్స్పైరా
ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్లనే నారాయణ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. డిటీసీ గారు ఇచ్చిన కంప్లైంట్లో గత సంవత్సరం జూన్ నెలలో ఇన్స్పైరా కంపెనీ ఒక అగ్రిమెంట్ అయింది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో. ఏమనంటే మేము 92 బస్సులు మీకు లీజుకి ఇస్తాం, రెంటల్ బేసిస్ ఇస్తాం, నెలకి ఇంత అమౌంట్ మాకు దానికి ఎవ్రీ మంత్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అయినారు. కొత్త బస్సులు 92 బస్సులు వచ్చేసి ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి, లేదా టాటా మోటార్స్ ధనలక్ష్మి ఫార్చునర్ కంపెనీ నుంచి 92 బస్సులకి ఇండెంట్ పెట్టారు ఇన్స్పైరా కంపెనీ 20,89,00,000కి. దీంట్లో 4,80,00,000 జిఎస్టీ, 20,80,00,000 4,80,00,000 జిఎస్టీ. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఆర్డర్ పెట్టింది ఇన్స్పైరా, వాళ్ళ ఓన్ అమౌంట్ నుంచి కన్సర్న్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. చేసిన తర్వాత కానీ ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పైన తీసుకుంటారు. దాని కింద కేర్ ఆఫ్ ఇన్స్పైరా మీకు నేను చూపిస్తాను. అక్కడ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఒరిజినల్ బిల్స్ కూడా నేను చూపిస్తాను. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ 92 బస్సులు కూడా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళ పేద ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అప్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఫోర్జరీ చేసి మొత్తం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరున 92 బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఎవ్రీ మంత్ అంటే అప్పటి నుంచి 2023 జూన్ నెల నుంచి ఎవ్రీ మంత్ ఇన్స్పైరాకి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి సంబంధించి రెంట్ వెళ్తూ ఉంది. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇలా చేయాలా, డైరెక్ట్గా నారాయణ కంపెనీ రెండింటికి డైరెక్టర్ ఒక్కరే కదా, ప్రెసిడెంట్ ఒక్కరే కదా, ఎందుకు ఇట్లా చేశారండి? సొసైటీ యాక్ట్ ప్రకారం నేను ఒక జిఎస్టీ పే చేశాను అనుకోండి ఎవరికన్నా, అది ప్రాఫిట్ ఉండదు కాబట్టి జిఎస్టీ నేను క్లెయిమ్ చేసుకోలేను. అదే ఇన్స్పైర్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ 4,80,00,000 ఎప్పుడైతే జిఎస్టీ కట్టిందో దాన్ని రీక్లెయిమ్ ఎట్లా చేసుకుంటుందంటే ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యాక్స్ కడతారు, రెంట్ కడతారు కదా, ఆ రెంట్లో నుంచి ట్యాక్స్ రీక్లెయిమ్ చేసుకున్నాను. సో నారాయణకు వచ్చిన దాని ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇన్స్పైరా కంపెనీ కొనిన తర్వాత నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫర్ ఎందుకు అయిందనే దానిపైన. మహిళా సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మహిళలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉండే వ్యక్తి మిమ్మల్ని అందరినీ ఎంత దారుణంగా ఏమారిస్తాడో మీకు అందరికీ తెలుసు. నేను అన్నగా ఉంటా, మీ బిడ్డకు మేనమామగా ఉంటా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇచ్చి మీకు నేను దారుణంగా తెలుగుదేశాన్ని ఓడించేసినాడు. ఈరోజు అదే పరిస్థితి వచ్చిందంటే మహిళలకు భద్రత లేదు. మీ భద్రత మీకు కావాలంటే చంద్రబాబు నాయుడు మీ అండగా ఉంటేనే మీ భద్రత. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా వరకు మధ్య భారతదేశం చేస్తానని చెప్పాడు. మీ ఇంట్లో చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. మగవాళ్ళలో తాగేసి వచ్చి వాళ్ళు 500 సంపాదిస్తే 250 రూపాయలు 350 రూపాయలు 1 కోట్ల మందికే ఇచ్చేస్తా ఉన్నారు. ఇక 150 రూపాయలు కుటుంబం జరగాలంటే ఎలా జరుగుతుంది? ఇదంతా కూడా మీ చూస్తూనే ఉంటారు. మీ పక్కింట్లోనో ఎక్కడో ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఇదంతా కూడా మీరు గమనించండి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే, చంద్రబాబు నాయుడు ఉంటేనే ప్రతి ఒక్కటి ఆడపడుచులకు గాను మీ మహిళలకు అంతా కూడా భద్రత, మీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీరందరూ కూడా మీ భవిష్యత్తు కూడా చంద్రబాబు నాయుడే. సైకిల్ ఓటేయండి, మీ అన్నని గెలిపించుకోండి. చంద్రబాబు నాయుడు ఉంటేనే మీకు అండ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి ఖరారైందని తణుకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తేల్చి చెప్పారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారని ఆయన అన్నారు. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ప్రభంజనం ఖాయమని, అందుకే పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర తణుకు మండలంలో మొదలైంది. సోమవారం ఉదయం కోణాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కాలినడకన పర్యటించారు. గ్రామంలోని అనేక కాలనీలలో పరిస్థితుల్ని పరిశీలించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలుగుదేశం జనసేన బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వ పాఠశాల దగ్గర ఆరిమిల్లికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. యువత పెద్ద ఎత్తున పాదయాత్రలో పాలు పంచుకున్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరంగా మారిందని, ఆరోగ్యశ్రీ సేవల కిందకు రాని శారీరక రుగ్మతలకు ఈ పథకం ఆపన్న హస్తంలో నిలుస్తోందని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో మర్రిపాడు మండలం సింగనపల్లికి చెందిన అనుమాల గుత్తి వెంకటయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 1,20,000 రూపాయల చెక్కును వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా ప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉండి వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఆదుకుని వారి ప్రాణాలను కాపాడిందన్నారు. అనుమాల గుత్తి వెంకటయ్యకు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని నాయకులు తమ దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వారం వారం నిర్వహించే స్పందన అర్జీలకు సర్వత్రా పరిష్కారం. పసుపు రైతుల్ని ఆదుకోండి, జనసేన నేత నాదెండ్ల మనోహర్. నిరుపేదలకు వరం, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.